అమీర్పేట్ మైత్రి వనంలో భారీ అగ్ని ప్రమాదం 40 మందికి పైగా విద్యార్థులను రక్షించిన రెస్క్యూ సిబ్బంది. నాంపల్లి సిబిఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు, తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్ స్క్వాడ్. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ఏబీవీపీ యత్నం. ఏపీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ పొడిగించిన సుప్రీం. హెరిటేజ్ తరపున మంత్రులు మాట్లాడడం ఏంటి, మంత్రులకు హెరిటేజ్కు సంబంధం ఏంటని నిలదీసిన బొత్స. చంద్రబాబు కమ్మని ప్రభుత్వానికి పవన్ కాపు కాస్తున్నాడు, అన్యాయాన్ని ప్రశ్నించలేని పవన్ ఉప ముఖ్యమంత్రి అని నిలదీసిన అంబటి. చంద్రబాబు రాయలసీమ గొంతు కోశారన్న శైలజానాథ్, సీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ ఫైర్. గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్ను కలిసిన సినీ నటుడు బ్రహ్మానందాన్ని ఆత్మీయంగా పలకరించిన వైఎస్ జగన్. కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్కు విలువ లేదన్న హరీష్ రావు, నిజమైన బడ్జెట్ను రూపొందించాలన్న మాజీ మంత్రి. హన్మకొండ జిల్లాలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి, ముగ్గురిని సస్పెండ్ చేసిన కాలేజ్ యాజమాన్యం. స్టాలిన్ సర్కార్ ఫెయిల్ అయిందంటూ బీజేపీ రిపోర్ట్ కార్డ్, 505కు 160 హామీలే నెరవేర్చారని ఆరోపణ. సెమీకండక్టర్ సప్లై చైన్ బ్లాక్స్ పాక్ సిలికాలో చేరిన భారత్, ఏఐ ఇంపాక్ట్ సమిట్ సైడ్ లైన్స్లో డిక్లరేషన్ పై సంతకాలు. సౌత్ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు జీవిత ఖైదు, మార్షల్ లా కేసులో సియోల్ సెంట్రల్ కోర్టు తీర్పు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు బీభత్సం, ప్రధాన రహదారులపై పేరుకుపోయిన మంచు, కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. స్వల్పంగా తగ్గిన బంగారం ధర, హైదరాబాద్లో 1,56,000 పలుకుతున్న 10 గ్రాముల గోల్డ్ రేట్.